ఒక అడవిలో ఒక జింక, ఒక కాకి, ఇవి రెండు గొప్ప ఫ్రెండ్స్, మంచి స్నేహితులు అన్నమాట. ఒకరోజు ఈ కాకి చెట్టు మీద కూర్చున్నది. కూర్చుంటే కింద జింక ఎవరితోటో మాట్లాడుతున్నది. ఎవరై ఉంటారా అని చూస్తే ఆ జింక ఒక నక్కతో స్నేహం చేస్తుంది. ఓస్దీన్ దుంపదేగా, ఈ జింక ఏమిటి, నక్కతో స్నేహం చేయటం ఏమిటి, జిత్తులు మారి నక్క ఇది, దీనివల్ల దీనికి ఎప్పుడైనా ప్రాణాపాయం ఉంటుంది, ఇది ఏదో పథకం వేస్తున్నది దీన్ని ఏదో చెయ్యడానికి అని చెప్పి తన స్నేహితుడైనటువంటి జింకని, నువ్వు ఆ నక్కతోటి స్నేహం చేయకు, వాడు జిత్తుల మారేవాడు, ఎప్పుడైనా సరే నిన్ను ఇబ్బందుల్లో పెడతాడు అని చెప్పి ఒక సలహా ఇచ్చింది. కానీ కాకి ఇచ్చిన సలహాని ఈ జింక పట్టించుకోకుండా అది నక్కతోటి ఎప్పట్లానే తిరగడం అట్లా మానలేదన్నమాట. తిరుగుతూ ఉంటే ఒకరోజు ఈ నక్క ఏం చేసింది, నెమ్మదిగా ఈ జింకని ఒక పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ పొలంలో రైతు ఏం చేశాడంటే వల వేసి ఉంచాడు. ఈ నక్కకు తెలుసు అక్కడ వల ఉన్నదని. జింక పాపం అమాయకంగా వెళ్ళి ఆ వలలో చిక్కుకొని, ఓ నక్కమిత్రమా నన్ను వచ్చి కాపాడవా అని అడిగితే, నిన్ను కాపాడటానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, కాసేపట్లో ఆ రైతు వస్తాడు, నిన్ను చంపేస్తాడు, అప్పుడు నీ మాంసం తింటాను నేను అని నవ్వుతూ చెప్పిందన్నమాట. అది అప్పుడు అర్థమైంది జింకకు, కాకి ఎందుకు నక్కతో స్నేహం చేయవద్దు అన్నది. వెంటనే ఆ జింక గట్టిగా అరుపులు మొదలుపెట్టింది. ఈ చెట్టు మీద ఉన్న కాకి జింక అరుపులు విన్నది. తన మిత్రుడు ప్రాణాపాయంలో ఉన్నాడు అని చెప్పి గ్రహించి రైన ఎగురుకుంటూ జింక దగ్గరకు వచ్చింది. పరిస్థితిని చూసింది. ఒకటే చెప్పింది, జింక నువ్వు పడుకో, చచ్చిపోయినట్లుగా పడుకో, కదలకు అస్సలు బిగపట్టుకొని పడుకో, నేను నీ శరీరం మీద వాలి నీ కళ్ళు పొడిచి తింటున్నట్టుగా నేను యాక్టింగ్ చేస్తా. దూరం నుంచి రైతు చూసి నువ్వు చచ్చిపోయావు అనుకుని చెప్పి నీ మీద ఉన్న వలను తీసేస్తాడు. అప్పుడు నేను టక్కన ఎగిరిపోతా, నువ్వు చటక్కన పారిపోవాలి, ఇది ప్లాను అని చెప్పింది. సరే అన్నది జింక. ఆ వెంటనే జింక చచ్చినట్టుగా పడుకుంటే దాని మీద కాకి వాలి కన్ను పొడుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నది. అప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తిని మధ్యాహ్నం వేళ నెమ్మదిగా ఒక కునుకు తీసి సాయంత్రం 4 ఆ సమయంలో రైతు వచ్చాడు. దూరం నుంచి చూసేటప్పటికి జింక ఇట్ట పడిపోయినది, దాని మీద కాకి ఉన్నది. ఓహో, చచ్చిన ప్రాణిని తినడానికి కాకులు కూడా వస్తున్నాయి, ఇది నాకెందుకు, చచ్చిపోయిన జింక అని చెప్పి శుభ్రంగా అక్కడి నుంచే వల తీసుకుంటూ వచ్చాడు. వల ఎప్పుడైతే తన మీద నుంచి పోయింది అని జింక గ్రహించిందో చటక్కన లేచి టక్కున స్పీడ్గా అరణ్యంలోకి, ఫారెస్ట్లోకి పరిగెత్తింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ జింక నన్ను మోసం చేసింది అని చేతిలో ఉన్న దుడ్డు కర్రని బలంగా విసిరేశాడు. జింక పోవటం చూసిన ఈ నక్క ఎక్కడో దాక్కున్నది కదా, అది కూడా జింక వెనక వెళుతూ ఉంటే ఆ కర్ర వెళ్ళి ఈ నక్కను టక్కన తగిలిందనమాట. ఆ దెబ్బకు నక్క కుయ్యో ముర్రో అనుకుంటూ బాగా గాయాలై కింద గోలబడి ఠక్కని చచ్చిపోయింది. కాబట్టి ఇలాంటి జిత్తులు మారి వాళ్ళతోటి స్నేహాలు అనేటువంటివి పనికి రావు.